యాష్మి పృథ్వీ ఓటమిని బాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ విష్ణుప్రియకి ఏంటంటే తన చీఫ్ అవ్వాలని ఒక చిన్న ఆశ అన్నమాట. ఎందుకంటే తను ఇష్టపడిన పర్సన్ సో చీఫ్ అయితే బాగుండు అని చెప్పేసి మెగా చీఫ్ అయితే బాగుండు అని చెప్పేసి విష్ణు అయితే అనుకుంది. సో తన్నే గెలవాలని చెప్పి చాలాసేపు చెప్పింది. తన స్పెల్లింగ్స్ కూడా చెప్పింది, ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలని ఇవన్నీ చెప్పింది. సో ఇక్కడ విష్ణు బాధలో కొంచెం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడే మాట ఎందుకంటే తను అవ్వాలనుకోవడం స్వార్థంగా అనుకున్నా ఎలా అనుకున్నా సరే తను ఇష్టపడే పర్సన్ అవ్వాలని ఎవరికైనా అనిపిస్తుంది. బట్ ఎక్కడ తన ఫేవరిజంగా కానీ ఎలా కూడా లేదు, అందరికి సపోర్టివ్గానే ఉంది, ఇద్దరికి సపోర్టివ్గానే ఉంది, ఎక్కడ తను ఎవరు చెప్పడం కానీ లేదు. బట్ యష్మి గురించి చూసుకుంటే యష్మి మాత్రం ఓవర్ చేసింది, ఓవర్గా మాట్లాడింది. తను ఓడిపోట కారణం కూడా మెయిన్ కారణం తనగానే నిలిచింది. సో ప్రేరణ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది, చాలా బాగా అనిపించింది. కానీ యష్మి గారు మాత్రం ఓవర్గా ఏడవటం, ఓవర్గా చేయటం, తను చేసే ప్రతిదీ కొంచెం ఓవర్ అంటే ఎక్స్ట్రా చేస్తుంది, చేయాల్సిన దానికన్నా ఎక్స్ట్రా చేస్తుంది. అదొక సింపతి గెయిన్ చేయడానికి, ఏదంటే వాళ్ళ నుంచి ఒక గ్రూప్లో ఉండిపోవడానికి, వాళ్ళ వైపు నేను మంచిగా ఉన్నాను అనే ఫీలింగ్ అనేది చూపించుకోవడానికి అలా చేస్తుంది. నిజంగా చెప్పాలంటే తను ఏ గుడ్ యాక్టర్, చాలా మంచి యాక్టర్. ఆ యాక్టింగ్ అనేది తెలిసిపోతుంది. కాకపోతే ఆ సీరియల్ యాక్టింగ్ అనేది నాకైతే అనిపించింది ఫీలింగ్ అది. సో తను ఏడ్చేది అర్థం అవుతుంది, అరే ఇక్కడ ఏడవలసిన పని లేదు బట్ కావాలని ఏడుస్తుంది అనేది తెలిసిపోతుంది అనేది నా ఫీలింగ్, నాకు వచ్చింది అసలే. సో ఆ ఏడుపు మొత్తం అర్థమైపోతుంది. అరే ఆ ఏడుపు కన్నీళ్ళు కూడా రాకుండా మనకంటలాగా ఏడటం అనేది అది వేరే విషయం. కాకపోతే బట్ అది అయితే కావాలని ఏడుస్తున్నట్టుగా అర్థమైపోతుంది అన్నమాట, నాకు అనిపించిన ఫీలింగ్. సో ఇక్కడ కావాలని యష్మి అయితే అంటే విష్ణు ఫీలింగ్స్లో కొంచెం న్యాయం ఉంది. బట్ తను ఏడ్చే అంత ఏడవలేదు. కాకపోతే అనుకుంది నేను ఫీల్ అయ్యాను రా కొంచెం కానీ ఉంటే బాగుండని చెప్పేసి అంది. యష్మి మాత్రం ఏడ్చేసి ఓవర్ చేసేసి, సో దీంట్లో ఓవర్ ఉంది. సో ఓవర్ అంటే మనకి కావాలని చేసినట్టే అర్థమవుతుంది. సో నాకైతే కావాలని చేసినట్టే అనిపించింది యష్మి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.